నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మిస్ ప్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు, లైఫ్ కోచ్ అండ్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇన్ ఇండియన్ బ్యాంక్. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్తే అమ్మా. ఎలా ప్రియా వర్మ, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. యా, థ్యాంక్ యూ. రామ్మోహన్ గారు, గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు 10 గ్రామ్స్ లక్ష దాటేసింది కదా. అవును. మళ్ళీ తగ్గుతుంది, ఒక 40,000కి అలా వస్తుంది అనేసి అంటున్నారు. అసలు అవుతుందా? అలా తగ్గే ఛాన్స్ ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలియాల్సిన విషయం, అసలు తగ్గుతుందా లేదా అంతే. మనిషి ఆశాజీవి. అవును. Yes. ఆశ అంటే పెరుగుతుందే నాశపడతాడా, తగ్గుతుందే నాశపడతాడా? ఇది తగ్గుతుంది, రెండు రకాల ఆశపడేవాళ్ళు ఉంటారు. తగ్గుతుందేమో, ఎప్పుడు తగ్గితే అప్పుడు కొందాము అని చూస్తుంటాడు, అది ఎప్పుడు తగ్గదు. వై? బికాస్ ఇన్ఫ్లేషన్, బయింగ్ పవర్, పర్చేసింగ్ పవర్. నా చిన్నప్పుడు, గివెన్ మై ఏజ్ 73 years, నా చిన్నప్పుడు కాబట్టి నాకు 4-5 years నుంచి నా జ్ఞాపకాలు మార్కెట్ గురించి, సొసైటీ గురించి ఉన్నాయి. మనకి మూడు ఎంటిటీస్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో అయినా కూడా. ఐసే ఎస్ఎంఎస్. ఎస్ అంటే సొసైటీ, ఆఫ్ విచ్ వీఆర్ ఆల్ పార్ట్. ఎం వచ్చేసి మార్కెట్. మార్కెట్లో వీఆర్ ఆల్ నాట్ పార్ట్, వీఆర్ ఓన్లీ పార్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ బయింగ్ ద ఎసెన్షియల్స్ ఫస్ట్. తినడానికి రోటీ కపడా కానికి వరకే మనం కన్జ్యూమర్స్. కానీ మార్కెట్ ప్లేయర్స్ లిమిటెడ్ నెంబర్లో వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మూడవ ఎస్ వచ్చేసి ఎస్ఎంఎస్లో గవర్నమెంట్. స్టేట్ అంటే గవర్నమెంట్ అని అర్థం. దీస్ ఆర్ ద ఓన్లీ 3 entities. మార్కెట్ ఈజ్ వెరీ డైనమిక్. అంటే చాలామంది ఎకానమిస్టులు ట్రై చేసినా కూడా, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫినాన్స్ మినిస్టర్ ఉంటాడు, ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు. వాళ్ళకి ఏంటి, దే ఆర్ సపోజ్ టు నో, దే ఆల్సో నో. ఆర్బీఐకి మొత్తం ఎకానమీ నాలెడ్జ్ అంతా ఉంటుంది కదా. కానీ ఆయన దగ్గర 100 కోట్ల ఆస్తి ఉందా? యూ టేక్ ఎనీ ఆర్బీఐ గవర్నర్? నో. వై? ఏమీ అంత ఫార్మల్ ఎడ్యుకేషన్ గొప్పగా లేని బిజినెస్ చేసేవాళ్ళు, దే ఆర్ ఇంటూ ఎర్నింగ్ 100 crores. చిన్నప్పుడు వాళ్ళ తాత ఎక్కడో 2 ఎకరాలు నానక్రామ్ గోల్డ్లో కొన్నాడు. వాళ్ళ తండ్రి అమ్మలేదు ఫార్చునేట్గా. ఇప్పుడు ఈ మన్మడికి అది అమ్ముకుంటే 2 ఎకరాలకి 200 కోట్లు వచ్చింది. బట్ ఆర్బీఐ గవర్నర్ ఎక్కువ ఇతను ఎక్కువ అంటే డెఫినెట్గా బై నాలెడ్జ్ వైజ్, అదర్వైజ్ ఆర్బీఐ గవర్నర్ హూ ఈజ్ ఫార్మింగ్ ఏ పాలసీస్ అండ్ రన్నింగ్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ వాళ్ళే ఎక్కువ. సో ఇట్ ఆల్ డిపెండ్స్. కమింగ్ టు ద ప్రాపర్ సబ్జెక్ట్ ఆఫ్ గోల్డ్, మీరు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ 2 కాన్సెప్ట్స్ అమ్మా. షార్ట్ టర్మ్లో ఉడుగుదుడుగుదు అంటే కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి. లాంగ్ టర్మ్లో ఉంది మటుకు ఓన్లీ అప్, నో డౌన్. ఓకే. మీడియం అండ్ లాంగ్ టర్మ్లో ఓన్లీ అప్. షార్ట్ టర్మ్లో కొంచెం తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ సీజన్స్లో కొంచెం పెరగవచ్చు. నాన్ ఫెస్టివల్ సీజన్లో బంగారం వరకు కొంచెం తగ్గవచ్చు. పెరుగుతూ తగ్గుతూ ఉంటాం కామన్. కానీ షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో 1 lakh చూడండి, 1 lakh దాటేసింది కదండి. 1 lakh దాటేసింది. మీరు గ్రాఫ్ తీసుకునేసి ఎవ్రీ 3 years యూ టేక్ ఎనీ బేస్ ఇయర్, 1960 నుంచో 17 నుంచో 2000 నుంచి తీసుకోండి. 2000లో ఎంత ఉంది, 2003లో ఎంత ఉంది, 6లో ఎంత ఉంది, అలా రండి. మీరు అంటే కొంచెం స్పాన్ ఎక్కువ పెట్టుకుంటే ఎప్పుడు గ్రోతే ఉంది. తర్వాత పిపిపి, 3 Pలు ఇన్వెస్ట్మెంట్కి తగిన అవెన్యూస్. అవెన్యూస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే పి అంటే పొలము. ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో, పదాలు తెలుగులో. పి అంటే పొలము. పొలము ఇంక్లూడ్స్ ఏ ల్యాండ్ సైట్ ఆల్సో. అంటే నా పొలంలో అగ్రికల్చర్ ఫీల్డ్ కానీ, మీరు ఉన్న ఫ్లాట్లో కూడా ల్యాండ్ షేర్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ బై ఏ ఫ్లాట్, a small part of the land also you are owner along with the flat. Or open plot konandi. One is the land investment. Why? Common sense. కామన్ సెన్స్ అందరికి ఉంటుంది, కానీ చిత్తం మీద ఆడడము అనే ఒక పదం ఉంది మనకి. నాకు అన్నీ తెలుసు కానీ నాకు టైంకి స్ఫురించదు. సో ఐ డోంట్ టేక్ ఏ రైట్ డెసిషన్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఐడి. అందుకే చదువు బాగా చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉంటారు. చదువు తక్కువ వాళ్ళు దే విల్ బి రిచెస్ట్ పర్సన్స్. మీ స్కూల్ కూడా మీరు కంపేర్ చేసుకుంటే, స్కూల్ డేస్, కాలేజ్ డేస్, ఫస్ట్ బెంచర్స్లో ఉండేవాడు దే బికమ్ ఏ క్లాస్ 1 ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్. లాస్ట్ బెంచ్లో ఉండేవాడు దే బికమ్ పాలిటీషియన్స్ అండ్ రూల్ ద ఫస్ట్ బెంచర్ ఆఫీసర్స్. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఎస్, యు ఆర్ రైట్. ఇట్ గోస్ లైక్ దట్. దెన్ ఫస్ట్ పి పొలంలో పెట్టండి, ల్యాండ్ మీద పెట్టండి.
సెకండ్ది పసిడి. పసిడి అంటే బంగారం. బంగారం. మన ఇండియన్ ఉమెన్లో, లేడీస్లో, ఉమెన్కి లేడీస్కి తేడా ఏమమ్మా? అంటే ఇప్పుడు ఉమెన్కి లేడీకి తేడా ఏంటంటే ఉమెన్లో గుర్తింపు వచ్చిన వాళ్ళు లేడీ అవుతారు, మెన్లో గుర్తింపు వచ్చిన వాళ్ళు జెంటిల్మెన్ అవుతారు. అక్కర్లేదమ్మా. అంటే గోల్డ్ స్టాండర్డ్ కాండక్ట్ బిహేవియర్, ఉత్తమ మహిళలు, ఉమెన్స్ అందరూ మహిళలంతా ఉమెనే, ఉత్తమ మహిళలు లేడీస్. ఓకే ఓకే. ఆల్ మెన్ ఆర్ జెంట్స్. జెంటల్మెన్ ఎవరు? ఉత్తమ మెన్ ఇస్ ఎ జెంటల్మెన్. వావ్. సో దట్ మీ సేమ్ ఇన్ ది అడ్రస్ లేడీస్ అండ్ జెంటల్మెన్ అంటుంటాం మనము. ఎస్ లేడీస్ అండ్ జెంటల్మెన్. ఓకే. సో కమింగ్ బ్యాక్, పసిడి. ఆ పాయింట్ ఎందుకు వచ్చింది దానికని నేను చెప్పిందంటే, ఇండియాలో మన లేడీస్కి, ఉమెన్కి గోల్డ్ మీద కొంచెము క్రేజే కాకుండా సాంప్రదాయంగా ట్రెడిషన్ వైజ్ కూడా మీరెంత పూరెస్ట్ ఫెలో అన్నా తీసుకోండి, మంగళసూత్రం ఉంటుంది. వేరే కంట్రీస్లో మంగళసూత్రం కాన్సెప్ట్ లేదు. మంగళసూత్రంలో ఏ గోల్డ్ ఐటమ్ విల్ బి దేర్. ఆ సెంటర్లో ఉండేది పెండూలం ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ విల్ బి ఆఫ్ గోల్డ్. దెన్ చెవులకి కమ్మలు. ఇది మీరు ఎంత పూర్ ఎకనామికల్లీ బిలో వీకర్ సెక్షన్ తీసుకున్న వాళ్ళకైనా లేడీస్కి అది ఉంటుంది. ముక్కు పోగు గోల్డ్ వాడు పెట్టుకుంటున్నారు, ఈ రోజుల్లో ఫ్యాషన్కి పెట్టుకోవట్లేదు. బట్ ఎంతో కొంత రెండు గోల్డ్ ఫింగరు. నేను జెంట్స్కి అంత లేదు, అయినా కూడా దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఐ హ్యావ్ ఏ గోల్డ్ రింగ్ అండ్ ఆల్సో ఏ స్మాల్ చైన్. ఇది ఎందుకంటే ఐఎమ్ నాట్ క్రేజీ ఆఫ్టర్ గోల్డ్. ఆపదలో పనికి వస్తుంది. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ గోల్డ్ ఉండొచ్చు, ఫర్ ఎనీ రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ మై బ్యాంక్ అకౌంట్ టు డ్రా ద మనీ, ఇమీడియట్లీ ఐ కెన్ ప్లేస్ ద సెల్ ఇట్ ఆఫ్ అండ్ మేక్ మనీ ఫర్ ఎమర్జెన్సీ కోసం అనేసి. సో అల్టర్నేట్గా గోల్డ్ యూజెన్సీ మన ఇండియాలో ఎక్కువ కనుక ఇది లాంగ్ టర్మ్లో ఎప్పుడు తగ్గదు. ఇప్పటికే లేటు, ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఎంతో కొంత గోల్డ్ ఉండాలండి. అంటే ఇన్వెస్ట్మెంట్లో కొంత ల్యాండ్లో, కొంత గోల్డ్లో. మూడవది వచ్చేసి పొత్తు. పొత్తు అంటే సొంతము, పొత్తు అని రెండు పదాలు తెలుగులో. సొంతం అంటే 100% ఆయనతో ఓనర్. పొత్తు అంటే జాయింట్ ఓనర్షిప్. జాయింట్ ఓనర్షిప్ అంటే షేర్ అంటే ఒక కంపెనీ షేర్ మార్కెట్లో ఒక కంపెనీ యొక్క షేర్లో నువ్వు ఒక షేర్ హోల్డర్ అయితే నీకు ఒక పొత్తు ఉంది దాంట్లో. సో నేను అంటే టు బీ లిటిల్ అట్రాక్టివ్, పి పొలము అంటే ల్యాండ్, పసిడి అంటే బంగారము, పొత్తు అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్. ఈ మూడిట్లో ఎక్కడ పెట్టాలా? ఈ మూడిట్లో మనకి సాల్వెన్సీ, లిక్విడిటీ అని రెండు పదాలు, ఫినాన్షియల్ టర్మ్స్. లిక్విడిటీ అంటే నాకు బ్యాంక్లో బోర్డు ఎఫ్డి ఉండొచ్చు, లాక్ ఇన్ పీరియడ్ అంటారు. అంటే కొన్ని డిపాజిట్స్ ఎలా ఉంటాయంటే బ్యాంక్లో కానీ వేరే చోట ఇన్వెస్ట్మెంట్ ఒక 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే యూ కెనాట్ డ్రా ఇట్ అప్ టు 3 years. దేర్ ఆఫ్టర్ యూ కెన్ డ్రా ఇట్. దట్ ఈస్ లాక్ ఇన్ పీరియడ్ కాన్సెప్ట్. బ్యాంక్ డిపాజిట్లో లేదు అది, బట్ కొన్ని ఇన్వెస్ట్మెంట్లో అది ఉంటుంది. నాకు చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, 100 కోట్ల బిల్డింగ్. అది అమ్మడానికి టైం పడుతుంది కదా, కానీ జేబులో నా దగ్గర 5,000 కూడా లేవు. అంటే ఐఎమ్ నాట్ లిక్విడ్ ఎనఫ్. లిక్విడిటీ లేదు. సాల్వెన్సీ ఉంది, లిక్విడిటీ లేదు. కొంతమందికి లిక్విడిటీ లేకుంది, ₹1,00,000 నా దగ్గర, కానీ నాకేం లేదు, సంతలు కూడా లేదు. దిస్ ఈజ్ లిక్విడిటీ. దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ రేషియో వీ షుడ్ మెయింటైన్ బిట్వీన్ ద సాల్వెన్సీ అండ్ లిక్విడిటీ. అంటే క్యాపిటల్ అసెట్స్ అండ్ రెవెన్యూ అసెట్స్ రెండు కూడా ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద షేర్ మార్కెట్లో గోల్డ్ తర్వాత షేర్ మార్కెట్లో కూడా మీకు ఉంటే యూ కెన్ డౌన్లోడ్ ద షేర్స్. ఆఫ్లోడ్ అంటాం మనము. డౌన్లోడ్ అంటే దించుకోవడము, ఆఫ్లోడ్ అంటే మార్కెట్లో బదిలించుకోవడము. యూ కెన్ ఎన్కాష్ ఇట్. ఓకే రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్.